Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. అభివృద్ధి పరిశాభిషేకము నా మీదకి రావాలి. నేను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. సమాధానములో, సంతోషములో, ఆర్థికములో, ఆరోగ్యములో, బిడ్డల విషయములో, వ్యాపారములో, ఉద్యోగములో, ఆత్మీయంగా అన్ని విషయాలలో నేనేం చెందాలి. కానీ ఈరోజు పరిమితుల్లో ఉండిపోయాను. నాకు తెలియదు ఎందుకని. ఒకసారి కుడి చేయి పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎందుకంటే అన్నిటికీ జవాబు ప్రార్థనే. కుడి చేయి పైకెత్తి నేను చెప్పే మాటలు మీరు విని ప్రార్థన చేయండి. ఆ మాటలు ఏంటంటే, ప్రభువా ఈ రోజున నా జీవితానికి విరోధంగా మనుషులు కానీ, తల్లిదండ్రులు కానీ, పితరులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనాను విరోధముగా మాటలు పలికి నన్ను బంధించుంటే, పరిమితుల్లో ఉంచుంటే, ఈ ఉదయకాల సమయంలో ఆ పరిమితుల్లో నుండి సంపూర్ణముగా అభివృద్ధిలోకి నడిపించండి. యేసు నామములో, యేసు నామములో. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా దేవుని వాక్యం యొక్క శక్తి ఎన్నో సంవత్సరాల క్రితము నీ మీద పలకబడిన ప్రతి విధమైన బంధకమును తొలగించునుగాక. మాటలతో బంధించినవి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒక్క మాట ఎన్నో సంవత్సరాల క్రితం పలికిన, ఒక నాన్న పలికిన మాట సంవత్సరాల తరబడి ఎంబడించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ సంగతి గ్రహించుకోలేకపోయారు. కానీ పిలువబడిన అభివృద్ధి చెందడానికి, ఆశీర్వాదములన్నీ అభివృద్ధి చెందించే ఆశీర్వాదాలు, కానీ పలకబడిన మాట పరిమితిలో ఉంచేస్తుంది. ఆ మాటనే తొలగించాలి. ఇప్పుడు మనం ఆ మాటను తొలగించే మాట దేవుని మాట. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనకిచ్చే మాటే ఆ మాటలని తొలగించేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు మాట చెప్పినా ఎందుకు సంఘము బెటర్గా అవుతుంది, ఎందుకు పలానా కంపెనీ మంచిగా సాగుతుంది, ఎందుకు పలానా ఉద్యోగంలో ఇలా ఉండగలుగుతున్నాం అంటే మన శక్తి సామర్థ్యతలు కాదు, దేవుడు పలికిన మాటను బట్టి. మొన్న ఒక రోజు దేవుడు కొన్ని మాటలు నేను చెప్తా కదండి, రెవల్యూషన్స్గా చెప్తాను నేర్చుకుంటానికి. కొంతమంది జీవితాలు అంటండి ఎలా కాపాడబడితే తెలుసా? వారు దైవజనులతో ఉన్న సహవాసం వల్ల కాపాడుతాయి. వారు ఉద్యోగాల్లో వచ్చే పరిస్థితులను దేవుడు వారు దైవజనులతో చేసే సహవాసం వల్ల కాపాడబడుతుందంట. ఆ సహవాసం ఎప్పుడైతే తగ్గిపోద్దో నీ కోట వెంటనే కూలిపోయినట్టే. కానీ ఆ సహవాసం ఉన్నంతసేపు అభిషక్తుల యొక్క ప్రార్థన, అభిషక్తుల యొక్క దేవుడిచ్చిన ఆ ప్రార్థన యొక్క శక్తి ఎప్పుడు నీకు వలయంలా ఉంటుంది చుట్టూ. ఈరోజు జ్ఞాపకం చేసుకో, వాళ్ళతో ఉన్న బంధముల నుంచి దూరం అయిపోతున్నావు నువ్వు. ఆ బంధము దూరం అవుతున్న కొద్దికి నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ పరిస్థితుల చుట్టూ ఉన్న కాపలా పొలగిపోతుంది. నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట ఇది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమంది అంటే దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతుంటే అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో ఉంటుంది పదే పదే శత్రువు సంవత్సరాల తరబడి వెంబడించే వాటిని వాళ్ళ శక్తితో వాళ్ళు జయించలేరు, వాళ్ళ యొక్క సామర్థ్యతతో జయించలేరు. వాళ్ళు ఎంత చదువుకున్నా చదువు వాళ్ళని ఏం జయించలేదు. వాళ్ళని జయించగలిగింది ఏంటి తెలుసా? ఆదివారం ఇక్కడికి వచ్చే ఈ ఆత్మీయ సహవాసమే వారికి జయమిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు తెలివైన వాడి, నువ్వు చాలా అభివృద్ధి చెందాల్సినవాడు. ఈరోజు అభివృద్ధి ఎందుకు లేదంటే, నీ వెనుకాల చూసుకుంటే నీ మీద అభివృద్ధి పలికేదానికంటే కూలిపోయే పనులు చేసిన వాళ్ళే ఉన్నారు. అలాంటిది వెనకాల ఉంది. ఇది బ్రేక్ అవడానికి ఒకే ఒక దారి ఏంటంటే ఆత్మీయ సహవాసంలోనికి రావటం. అందుకే నాడు అనేకులు కూడి ప్రార్థన చేయటం వలన దేవుని కృప అక్కడ వ్యాపిస్తుందంట.
అనేకులు దేవుని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ వ్యాపించేది ఏంటి? దేవుని కృప. దేవుని కృప అంటే అర్హత లేకుండా ఇచ్చేదే దేవుని కృప. అందుకే ఆదివారం లైవ్ చూస్తున్నాను అయ్యగారు. కరెంట్ పోతే ఇంట్లో హల్లెలూయా చెప్పండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే, అప్పుడంటే ఏదో కరోనా వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూడా లైవ్ చూస్తున్నా అంటే కుదరదు. మందిరంలోకి రావాల్సిందే, కూర్చోవాల్సిందే, ఆరాధించాల్సిందే. ఆ ఆరాధన కొన్ని బంధకాలని తొలగిస్తుంది. అది ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. ఒక్క దేవుని సన్నిధి తప్పించి ఏం చేయలేదు. ఇక మరలా చెప్తున్నాను, కొన్ని విషయాలు ఎందుకు దేవుడు చెప్తాడో నాకు తెలియదు. దూరం అయిపోతుంది అయ్యగారు. వేరే అన్ని విషయాలు దూరమైన వెళ్తావుగా, నడిచి వెళ్ళిపోతావు ఎండలో. హల్లెలూయా చెప్పండి. ఓ వాటర్ బాటిల్ వేసుకుని వెళ్ళిపోతావు. హల్లెలూయా. మీరు అదే ఆత్మీయ విషయాలు వచ్చేపాటికి 100 కారణాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఆదివారం మాత్రం మానకూడదు. నువ్వు మానేసిన వాళ్ళు అడగండి, చక్కగా కూర్చోబెట్టి చెప్తారు. నీకు ఎన్ని ఆబ్సెంట్లు రిజిస్టర్లో ఉంటాయో అన్ని కార్యాలు ఆగిపోయినాయి. 1 వారం మాంతి ఏమవుదు, 2 మాంతి ఏమవుదు, 3 మాంతి ఏమవుదు, 4 మాంతి అవ్వదు, నెలల మాడిన అవ్వదు. కొన్ని రోజుల తర్వాత దేవుడు అటెండెన్స్ రిజిస్టర్ వెనక్కి తీయటం మొదలెడతాడు. 1 2 ప్రభువా ఇప్పుడే ఒక జరిగించు. 1 2 3 4 5 ఎన్ని ఆబ్సెంట్లు? అన్ని సంవత్సరాలు ఆగు. ఆయనకు 1 దినము, అయ్యి బాబోయ్ 1 ఆబ్సెంట్. ఇప్పుడు అర్థమైందిగా. స్తోత్రం చెప్పండి. నేను ఒకటే కదా ఆబ్సెంట్ అనుకుంటే ప్రభు అనుకుంటే నాకు ఒకటేంటి? హల్లెలూయా చెప్పండి. నిజమండి. మీరు ఎన్నని అనుకోండి, నేను చాలామంది జీవితాలు చూస్తున్నాను ఈ రోజున. ఎందుకు రావట్లా విడుదలంటే, దేవుడు మంచి సమయం ఇచ్చాడు, అభివృద్ధి చెందడానికి అవకాశములు ఇచ్చాడు. అవన్నీ పోగొట్టుకొని ఈరోజు కావాలని కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ బంధించేస్తూ ఉన్నాయి. అయినను దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన క్షమిస్తాడు. ఆయన అందుకే నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అందరూ చెప్పండి, ఎవరు వర్ధిల్లరు? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఏం పొందితే? దేవుని కనికరం కదా. మనం దీవించబడాలంటే దేవుని కనికరం కావాల్సిందే. కనికరం లేకపోతే చాలా కష్టం. సో ఎందుకో దేవుడు మాట్లాడమంటున్నాడు చెప్తున్నాను ఈ పగటి వేళ. అందుకే పదే అడుగుతూ ఉంటాను. మిగిలిన ఏ రోజులు నేను అడగను, కానీ ఆదివారం పర్టికులర్ అడిగేది అందుకనే. మనము సహవాసము మానకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో మొదటిది ఏంటంటే, ఈ యొక్క అభివృద్ధి అనేది సహజముగా జరగదు. ఇది అసాధారణమైన కార్యం. ఇది సో అసాధారణమైన కార్యాలు వాక్యము ద్వారా మాత్రమే జరుగుతాయి. మన ఆలోచనల వల్లగా జరిగేది వాక్యం. అందరూ చెప్పండి, చేతులు పైకెత్తి వాక్యాన్ని ఎత్తిపడి చెప్పండి, ఈ వాక్యం వల్లే అసాధారణమైన కార్యం. ఈ వాక్యములో ఉన్న దేవుడు అబ్రహామునకు చెప్పాడు ఏమని? నువ్వు చూస్తున్న ఈ నక్షత్రాలు లెక్క పెట్టలేవు, ఇసుక రేణువులు లెక్క పెట్టలేవు, అంతగా దేవుడు అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆశపడుతున్నారు నేను అభివృద్ధి చెందాలి అన్ని? కొన్ని చేతులు ఎత్తట్లా, నేను ఇలాగే ఉండిపోతాను. ఎలాగే ఉండిపో. హల్లెలూయా. రెండవది, అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అపవాది నిన్ను శుభ్రంగా పిండేసిన తర్వాత అంట. పక్కన చెప్పండి, అపవాది శుభ్రంగా పిండేసిన తర్వాత. పిండేతే ఏమవుద్ది? గాలాడదు, ఊపిరాడదు. అప్పుడు అంటున్నాడు, ఇప్పటి నుంచి నేను అభివృద్ధి పరుస్తా. నిజం కాదా? చూడండి వాక్యంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం. అందుకే నేను ప్రతి మాట మీకు వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాను. అయినను ఐగుప్తీయులను, చక్కగా మీరు బైబిల్ ఉంది మంచిదే, స్క్రీన్లో చూడండి, చక్కగా ఎంత పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు, చక్కగా ఎక్కడైనా చూడొచ్చు.
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. The more they are afflicted, the more they multiplied and grew. హల్లెలూయా చెప్పండి. అభివృద్ధి ఎక్కడ స్టార్ట్ అవుద్ది? పిండేసిన తర్వాత. హల్లెలూయా. నాకేనా ఈ కష్టాలు, నేను భరించలేకపోతున్నా అంటాను చూడండి. దేవుడు అంటాడు, అయితే ఇప్పటి నుంచి నీ అభివృద్ధి స్టార్ట్, ఇప్పటి నుంచి నువ్వు పెరుగుతావు ఇంకా. హల్లెలూయా చెప్పండి. 7:3 కూడా చూడండి, నిర్గమాకాండంలోనే 7:3. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలు నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. కఠినపరచి అంటే రాజు కఠినమైతే శోధనలు పెరుగుతాయి, పరిస్థితులు పెరుగుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. నీ ఆఫీసులో ఉన్న నీ యొక్క బాస్ కఠినమయ్యాడు అనుకోండి, నీకన్నీ ఇబ్బందులే. వాళ్ళు కఠినమైతే గనక నీ యొక్క జీతం ఆపేస్తాడు, ప్రమోషన్ ఆపేస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు కఠినపరుస్తుంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ నీకు జరిగేది ఏంటి తెలుసా? సూచక్రియలు మహత్కార్యాలు నీలో విస్తరింపజేస్తానంటున్నాడు ఆయన. And I will harden Pharaoh's heart and multiply my signs and my wonders. నీ ఎదురుగా నీ పరిస్థితి, నీ ఆఫీసులో ఇబ్బంది ఎక్కువ అవుతుంటే అర్థం చేసుకో, దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి ఏదో గొప్ప కార్యాలు సూచనలకి సిద్ధపడుతున్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నేనేదో ఆఫీస్ అంటున్నాను, మీకు ఏది ఉంటుంది కలిపేసుకోండి అందులో. హల్లెలూయా. కొన్ని హృదయాలు కఠినం అవుతుంటే అర్థం ఏంటి? కొన్ని సూచనలు అద్భుతాలు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇంకొక అద్భుతమైన మాటను చూడండి, నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎంత ప్రార్థించిన ఆన్సర్ రావట్లే, ఏది కదిలినట్టు అనిపించట్లేదు, ఏది మార్పు చెందుతున్నట్టు అనిపించట్లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, ఓకే, వెరీ గుడ్. కానీ నేను చెప్పే సంగతి ఏంటి? నా మహత్కార్యములు విస్తారమవుతున్నాయి, నా అభివృద్ధి విస్తారమవుతుంది. ఇంగ్లీష్లో అందుకే నాడు, మై వండర్స్ మే బి మల్టిప్లైడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. నా అద్భుతాలు అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నా ప్రార్థన ఆలకించబడట్లేదు, నా జీవితంలో మార్పు కనబడట్లేదు. నాకు కష్టంగా అన్న నువ్వు ఆ మాటలు మానేసి, ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు తెలిసిన సంగతి ఏంటంటే ఇవన్నీ నాకు అభివృద్ధిని తీసుకొస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి. నా జీవితంలో అభివృద్ధిని తీసుకొస్తున్నాయి, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను పెంచుతూ ఉన్నాయి. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే మీలో కొంతమంది జాబులు మారుతాయి, ఉద్యోగాలు మారుతాయి. ఎందుకో తెలుసా? నేను అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు దేవుడు. అక్కడుండి లిమిట్ అయిపోబాకు. దేవుడు అనుకుంటే ఏదన్నా చేయగలడు. నీ పైన 100 మంది ఉన్నా నిన్ను ఆ 100 మంది దాటించి అవతలు తీసుకెళ్ళడు. దానికి కావాల్సింది రికమెండేషన్ కాదు, కనికరం. దానికి కావాల్సింది ఏంటి? దేవుని కృప. దానికి కావాల్సింది ఏంటి? దేవుని యొక్క మాట. ఆ మాట నిన్ను అభివృద్ధి పరుస్తుంది, ఆ మాట నిన్ను అనేకల కంటే పైకి తీసుకొస్తుంది. ఆ మాటను నమ్మేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం కలుగుతుంది ఉదయకాలం? దేవుడు నాతో మాట్లాడుతున్నా అన్నవాళ్ళే ఇంతమందితో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాడు, మీ అందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం చదవండి, నేను చెప్పే మాటలు కాదు, వాక్యం చదివితే చాలా ధైర్యం వస్తుంది. వాళ్ళు కఠినపరచుచున్న కొలది వారు అభివృద్ధి చెందారు.
హృదయాలు ఒక పక్కన కఠినమవుతుంటే ఇటు పక్కన అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఇబ్బందులు వచ్చే కొందుకు నువ్వు అభివృద్ధి ఎక్కువ పెరుగుతుంది నీ లోపల. అక్కడ రాశాడు కదా, ఆడికి ఇంకా చిరాకు పుట్టిందంట. నాయన వీళ్ళు ఏం మనుషులు రా బాబు, ఇబ్బందులు పెడితే ఎవడైనా కూలిపోతాడు, వీడికి ఇబ్బంది పెడితే అభివృద్ధి చెందుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటి చెప్పిన, దేవుడంట మనల్ని అభివృద్ధి పరిచే ముందు పరిస్థితులన్నిటినీ మృతమయ్యేటట్టు చేస్తాడంట. అర్థం అవటానికి అబ్రహామే పెద్ద ఉదాహరణ. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇసుకలాగా, నక్షత్రలాగా అన్నాడు. అన్న అబ్రహాముతో ఏమో తెలుసా, అంత అభివృద్ధి చూసే ముందు నీ శరీరం చనిపోవాలి, నీ భార్య శరీరం కూడా కనటానికి చనిపోవాలి. హల్లెలూయా చెప్పండి. కనే పాసిబిలిటీ లేదు, ఇంకా నీ వయసును బట్టి లేదు, ఆమె వయసుకి సాధ్యమవదు. కానీ ఈ మృతమైన ఈ ఇరు శరీరాలలో నుంచి నక్షత్రాలు, లెక్కించలేని నక్షత్రములు, లెక్క పెట్టలేని ఇసుకని ఇలాంటి అభివృద్ధి తీసుకొస్తానన్నాడు ఆయన. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, అలా చేస్తేనే నా శక్తి వల్ల కాదు, నా సామర్థ్యం వల్ల కాదు, నన్ను బట్టి ఏమీ కాదు, అంతా ఆయన బట్టి అని చెప్పగలుగుతావు. ఒక్క పాయింట్ కూడా చెప్పవు అప్పుడు నువ్వు. కంప్లీట్ ఆయన వలన మాత్రమే జరిగింది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఏమన్నాడు? 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా చెప్పండి. చనిపోయిన తర్వాత విస్తారం అవుతుందంట. అది ఒంటిగా ఉంటే కనుక చావకుండిన ఎడల ఎలా ఉంటుంది చెప్పండి? చావకపోతే అలా ఒంటరిగా ఉంటుందంట. కానీ అది ఒక్కసారి చనిపోయింది అనుకోండి ఆ గింజ, అది అనేకమైన విస్తారముగా ఎన్ని సదో కూడా తెలియదు. అర్థమైందా? జీవితం కొన్ని మృతమైన పరిస్థితులు నీ కంటి ముందు ఈరోజు ఎందుకు అనంటే, నిన్ను దేవుడు బాగా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, బాగా విస్తరింప చేయాలనుకుంటున్నాడు. అయ్యా, నా ప్రయత్నములన్నీ కోల్పోయాను, నా ప్రయత్నములన్నీ జీరో, నేను చేసినవన్నీ ఎంత స్థితికి తీసుకొచ్చినాయి అంటే ఇంకా ఇంపాసిబుల్, మృతం అయిపోయింది అనంటే దేవుడు అన్నాడు, అక్కడ నేను నిన్ను అభివృద్ధి మొదలెడతాను. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనకి ఏమీ లేవు, కానీ మనకి పలికిన మాటకి అన్నీ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అందుకే ఇల్లు కాదు ఇల్లులు, స్కూల్ కాదు స్కూళ్ళు. హల్లెలూయా చెప్పండి. ఆత్మ కాదు ఆత్మలు, ఆశీర్వాదం కాదు ఆశీర్వాదాలు. ప్లోరల్ వచ్చింది అందుకనే. అందుకే నువ్వేం బాధపడబాకు. దేవుడు చాలా గొప్పవాడు అండి. మన మధ్యాహ్నం వాక్యం ఇలా ధ్యానిస్తుంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళుతున్నప్పుడు నీళ్లు తాగుదాం అనుకుంటే ఎలా ఉన్నాయి నీళ్ళు ఎలాగున్నాయి? చేదుకున్నాయి. ఏం చేశాడు మోషే? దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఆ చేదు నీళ్ళు పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మని తీసి నీళ్ళలో వేయమన్నాడు. నీళ్ళు ఏమైనాయి? అందరు చెప్పాలి, ఏమైనాయి? మీరు చెప్పండి. మరి చేదు నీళ్ళు పక్కన చెట్టు ఏం తాగింది? మరి అది ఎలా మధురమైంది? పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ చేదు నీళ్ళే తాగుతుంది ఇది. కానీ ఇది చేదు నీళ్ళు తాగినా దీన్ని మధురంగా మార్చాడు. నీ ప్రతి చేదును మధురంగా మార్చేది. హల్లెలూయా. ఈ రోజున ప్రతి అనుభవాన్ని, అందుకే అంటున్నాను, మృతమైన అనుభవాన్ని కూడా అభివృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రభువా, నేను చేదేది అవుతున్నాను, కన్నీళ్ళే కనపడుతున్నాయి, కష్టాలే కనపడుతున్నాయి, వేదనలే కనపడుతున్నాయి అంటే ప్రభు అంటున్నాడు, దీనికి మించి ఇంకోటి ఉంది. నువ్వు రాత్రంతా ఏడుస్తావు, వాక్యం చదువుతావు, పొద్దున్న వచ్చి ఏం చేస్తున్నాను? ఎంతమంది సంతోషం పొందుతున్నారు? ఒక వారం అంతా
ఎదుర్కొంటాను వాక్య పరిస్థితి. కానీ ప్రభునాథ అన్నాడు, ఒక వారమంతా చేదు, ఆదివారం మధురం వేస్తున్నాను. అనేక మంది చేదు జీవితాలు మధురంగా మారుతున్నాయి, శాపకరమైనవి ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? కనుక కొన్ని సందర్భాలు మృతమైపోతే కానీ అభివృద్ధి స్టార్ట్ అవ్వదు. అందుకే అన్ని ఎండ్ అయిపోతున్నాయని బాధపడు. నువ్వు దేవుడు నీకు నేర్పించే పాఠం ఏంటంటే, ఎవడి మీద ఆధారపడద్దు, దేని మీద ఆధారపడద్దు, నా మీదే ఆధారపడు. అంతే, పెద్ద పాఠమేం కాదు అది. నన్ను నమ్మి మోసపోయినవాడు ఎవడూ లేడు, నన్ను నమ్మి సిగ్గుపడిన వాడు ఒక్కడూ లేడు. నేను పలికిన ప్రతి మాట నెరవేర్చే దేవుణ్ణి. నువ్వు నమ్మినవాడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. నీవు నమ్మినవాడు ఈరోజు ఒకలా ఉంటాడు, రేపు మారిపోతాడు. నీవు చూచుచున్న వాడి చేతిలో ఇవాళ కనబడితే రేపు కనబడకపోవచ్చు. కానీ నిరంతరము కలిగిన వాడు, చేయి విడిచిపెట్టని దేవుడు, మోసము చేయని వాడు, ఆయన అన్యాయము చేయటానికి మనుష్యుడు కాదు ఆయన. హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? కనుక అర్థమైంది కదా, కొన్ని పరిస్థితులు మృతమైతేనే అభివృద్ధి వస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్ద పాఠం నీకు నేర్పించవలసింది. నీ ధనం వలన, నీ బలం వలన, నీ చదువు వలన, నీ పేరు ప్రఖ్యాతుల వలన, నీ స్థితులు ఎవ్వరు ఏమీ చేయలేవు, దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా చెప్తారా? అందరూ చెప్పండి. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నా చదువు వలన కాదు, నా ఆలోచనల వల్ల కాదు, నా సామర్థ్యం వల్ల కాదు, దేవా నీ వలన మాత్రమే నా అభివృద్ధి సాధ్యము. ఈరోజు ఎవరు చెప్పేవాళ్ళని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. నేను ఇప్పటికి కూడా చెప్పను అని పట్టుకొని బెగబెట్టుకుని కూర్చున్నావో, నువ్వు చెప్పకపోతే చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఎంత క్రూరంగా ఉంటారంటే, అవసరమే దేవుడు రాని, ఆయనతో ఆటలొద్దే. ఆయన ఎంత కనికరంగా ఉంటాడో, ఆయనతో పెట్టుకుంటే అంత ప్రాబ్లం. ఒక వాక్యం చదివే పొద్దున్న, ఆ వాక్యం చూడండి. కొంతమంది దేవుడి దగ్గర, నిర్గమకాండం 25 కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారములు లేవు, ఈ అన్నపానములు మాకు అసహ్యమని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. స్తోత్రం చెప్పండి. ఎవరు పంపారు చెప్పాలి? ఎవరు పంపారు? పాస్టర్ గారా? ఏమనుంది? ఎందుకంట? ఎందుకు? దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడాడు. చూశాడు దేవుడు, మీకు ఇలా కాదురా ఆయన, ఇంత స్పష్టంగా చెప్తే అర్థం అవ్వట్లేదు అనుకున్నాడు ఆయన. వదిలేడంట. ఇంగ్లీష్లో రాశాడు ఫైరీ సర్పెంట్స్ అని రాశాడు. హల్లెలూయా చెప్పండి. ఊరకనే మాట్లాడకండి దేవునికి విరోధంగా. నాకేం చేశాడు. మొన్న నేను ఏదో వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటే, దేవునిని విరోధముగా మాట్లాడేవారు, ప్రవర్తించేవారి పేర్లు ఇసుకలో రాస్తాడంట దేవుడు. ఇసుకలో అంటే అర్థం ఏంటి? చెరిగిపోద్ది, అసలు అది కనబడదంట. ఇంక మళ్ళీ అన్నాడు కూడా, కొన్ని పేర్లు ఇసుక మీద రాయబడతాయంట. ఆ రాయబడే పేర్లు ఎవరంటే దేవునికి విరోధముగా మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం కలిగి. ఇర్మియా 17:13 నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందురు. జీవగ్రంథమందు పేర్లు రాస్తానన్నాడు. ఆ పేరులో ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యం వెళ్తారు. ఒక చోట ఏం రాశాడు తెలుసా? రాసిన పేర్లు కూడా చెరిపేస్తానన్నాడు. నా పేరు ఉందిగా నేను గ్యారెంటీకి వెళ్ళిపోతా అనుకోబాకు.
పేరు రాయబడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బతికితే పేరు కూడా చెరిపేస్తాడు ఆయన. ఎస్, దేవుని వాక్యములో ఉంది దట్ హీ విల్ వైప్ అవే, నేమ్స్ విల్ బి వైప్డ్ అవే అని ఉంది బైబిల్లో. నిర్గమాకాండంలోనే ఉంది చూడండి, 32వ అధ్యాయం 32వ వచనం. లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమిలాడుకొనుచున్నాను. హల్లెలూయా చెప్పండి. కీర్తనలు 69:28, ప్రకటన 3:5 అందులో ఈ వాక్యాలన్నీ కనబడతాయి. సరే, మనం అంశం ఇది కాదు కానీ ఎందుకో దేవుడు అది జ్ఞాపకం చేశాడు కనుక చెప్పాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. 4వ మాట, అభివృద్ధి చెందడానికి నేర్చుకోవాల్సిన 4వ మాట ఏంటి అని అంటే, నీకు లేని దాంతో కాదు దేవుడు అభివృద్ధి పరిచేది, నీకు ఉన్న దాంతో దేవుడు అభివృద్ధి పరుస్తాడు. పక్కన వాళ్ళకి చెప్పండి. ఇందాక మనం ఏమన్నాం, మల్టిప్లికేషన్ అనేది గుణకారం. 1000 × 0 0, 10,000 × 0 ఖచ్చితంగా పక్కన 1, 2, 3, 4 ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఇచ్చే మేలులు 10,000, 20,000, 30,000 లెక్కలేనంట. ఇంటూ 0 కాదు, ఇంటూ నువ్వు. హల్లెలూయా చెప్పండి. ఇంటూ నేను అంటే నా దగ్గర ఏదో ఉండాలి, ఏమీ లేనిది కాదు, ఉండాలి. ఉందా అంటే బైబిల్లో ఒక మాట చెప్పాడు చూడండి, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది అర్థం అవడానికి. యెహోషువ 24:3 చూడండి. అతనికి సంతానము విస్తరింపజేసి అతనికి ఇస్సాకు, అంటే ఎవరి మూలముగా విస్తరించబడింది? ఇస్సాకు మూలముగా. ఇప్పుడు చెప్పండి, ఉన్నదాన్ని బట్టి విస్తరించబడిందా, లేని దాన్ని బట్ట? ఉన్నదాన్ని బట్టే. అంతకుముందు ఇంకొకటి ఉంది, అది దేవుడిచ్చింది కాదు, అందుకే నా పేరు అత్తల దేవుడు. అంటే దేవుడు ఏమన్నాడు, నేను నీకు ఇచ్చింది ఏదుందో అది నీకుంటే చాలు, దాంట్లో నుంచి నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు అపవాది చేసే తంత్రం ఏంటి తెలుసా? లేని అన్నీ చూపిస్తాడు. నీకు ఇది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు చూపిస్తాడు. నువ్వు పొద్దున్న లేచిన నుంచి అయ్యే చూస్తున్నావు. దేవుడు అంటున్నాడు, లేనిది కాదురా నాయన, నేను నీకు ఇచ్చిన అన్నీ ఒకసారి చూడు. హల్లెలూయా. నువ్వు నేను ఇచ్చినవి చూడు, నేను నీకు ఇచ్చినవి చాలు నేను ఎంతైనా అభివృద్ధి పరచడానికి. నేను నీకు ఇచ్చిన ఇస్సాకు చాలు ఈ నక్షత్రాలు లెక్క పెట్టలేనివి తీసుకురావడానికి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.